అంటే మీరు ఇప్పుడు చూస్తున్నది అబాది రామగుండంలోని శ్రీ సీతారాముల దేవస్థానం. మనకు శ్రీరామ నవమి రోజు జరిగిన ఉత్సవం అంటే సీతారాముల స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని మీ కళ్ళ ముందట చూపించే ప్రయత్నం చేస్తాను. సో సీతారామ స్వామివారి కళ్యాణాన్ని ఎవరైతే ప్రత్యక్షంగా చూడలేదో వాళ్ళందరూ కూడా వివిధ మాధ్యమాల ద్వారా చూడడం ద్వారా మీకు ప్రత్యక్షంగా చూస్తే ఎంత పుణ్యం వస్తుందో సీతారాముల స్వామివారి కళ్యాణాన్ని వివిధ మాధ్యమాల ద్వారా చూడడం వల్ల కూడా అదే ప్రయోజనం కలుగుతుంది, అదే పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇప్పుడు మీకు కనిపించేది సీతారాముల స్వామివారి కళ్యాణానికి సంబంధించిన మండపం. పూర్వపు రోజులలో మనకు తాటాకులతోని పందిర్లు వేసేవారు. అప్పుడు వేసిన పందిర్లనే మనం ఒక నమూనాగా తీసుకొని మనుషుల పెళ్ళప్పుడు కూడా అదే పందిర్లు వేయడం జరుగుతుంది. సో అట్లనే వచ్చింది మనకు మనుషులకు కూడా తాటాకు పందిర్లు అనే సాంప్రదాయం. మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే మనకు నార్మల్గా మనుషుల పెళ్ళిళ్ళు అయినప్పుడు రకరకాల క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. అంటే పాల పొరక అని, కూరాలు పట్టడం అని రకరకాలవి. అదేవిధంగా సీతారాముల స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముందు కూడా అంటే తాళి కట్టే సమయానికంటే ముందు కూడా రకరకాల క్రతువులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనకు కూరాలు పట్టుడు కానీ పాల పొరక వేయడం కానీ రకరకాల ఎలా ఉంటుందో అలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు కనిపిస్తున్నది ఛత్రము. ఈ ఛత్రము ఆ నీడన స్వామివారిని ప్రతిమలను ఈ ఏదైతే కళ్యాణ మండపం ఉన్నదో ఆ మండపానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అందుకే ఆ చిత్రాన్ని కూడా సుందరమానీయంగా అలంకరించడం జరిగింది. లోపల కూడా చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నదనేది. ఈ చిత్రం కిందనే స్వామివారిని ఈ చిత్రం మీదనే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆ క్రతువు కూడా మీరు మొత్తం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. అందుకే ఈ వీడియోను కూడా ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా మొత్తం టోటల్గా చూసే ప్రయత్నం చేయండి. మనకు మొత్తం కూడా అరగంట వీడియో ఉంటుంది. అరగంటలో స్వామివారికి సంబంధించిన అనేక విషయాలు మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు పూజారులు మనకు స్వామివారికి నూతన వస్త్రాలు పెట్టడం జరుగుతుంది. అక్కడ పూజారి గారు పెట్టడం జరుగుతుంది. సో మనకు ఎట్లాగైతే మనుషులకు కొత్త బట్టలు ఎట్లా పెడతారో పెళ్ళికి ముందు వధువరులకు, అదేవిధంగా సీతారామ స్వామి వారికి కూడా పూజారి ద్వారా భక్తులందరూ సమర్పించడం జరుగుతుంది. సో ఆ క్రతువు అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం బయట చూడవచ్చు. ఇక్కడ మండపం దగ్గర అలంకరించిన దగ్గర రకరకాల క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకు మీకు అందరికీ తెలుసు సీతారాముల స్వామివారి ఆలయం ఏదైతే అబాది రామగుండంలో ఉన్నదో ఆ ఆలయానికి సంబంధించిన పరమ భక్తుడు హరకార గంగాధర పంతులు గారు. ఆయన ప్రతి దేవునికి సంబంధించిన ప్రతి ఉత్సవాన్ని కూడా దగ్గరుండి భక్తులందరినీ క్రోడీకరించి చాలా మహోన్నతంగా నిర్వహించడం జరుగుతుంది. ఆయన కానీ ఆయన తండ్రి గారు కానీ వాళ్ళందరూ కూడా శ్రీరాముల వారి భక్తులే. కాబట్టి ఆయన చాలా దగ్గరుండి అన్ని రకాల ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే పూజారి గారితో కలిసి అంటే రామాచారి గారితో కలిసి ఆ మండపం దగ్గర పెళ్లి కంటే ముందు అంటే కళ్యాణోత్సవానికంటే ముందు జరిగే క్రతువులన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూసేది సీతారామ స్వామి వారి మండపం. ఈ మండపం పైనే మనకు సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఓకే, రకరకాల క్రతువులు నిర్వహించడం జరుగుతుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు. అందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం జరిగింది పూజారి గారు. ఆ మండపానికి పూజకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటి తర్వాతనే సీతారామ స్వామివారి ప్రతిమలు అంటే మనం విగ్రహాలు అంటాం కదా, ఆ విగ్రహాలను తీసుకురావడం జరుగుతుంది. మనకి మండపం పైన వారిని కూర్చోబెట్టిన తర్వాత సీతారామ స్వామి వారికి కళ్యాణం జరపడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నది ఏంటంటే దానికి ముందు జరిగే క్రతువును. అచ్చంగా మనకు మన ఇళ్ళలో పెళ్ళిళ్ళు జరిగితే ఎంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామో అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇళ్ళలో పెళ్ళిళ్ళు జరిగిన సందర్భంలో
రకరకాల క్రతువులు రకరకాల సాంప్రదాయాన్ని ఆచరించడం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. వాస్తవానికి మన ఇళ్ళలో చేసే ప్రతి ఆచారం కూడా సీతారామస్వామి వారి కళ్యాణ ఉత్సవాలు ఇప్పటి నుండి అయితే నిర్వహిస్తున్నారో ఆ క్రతువును చూసి ఆ సాంప్రదాయాన్ని చూసి మన దక్షిణ భారతదేశంలో అదే సాంప్రదాయాన్ని ఆచరించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ నూతన వధూవరులు కూడా సీతారాముల వారిలాగే చాలా అన్యోన్యంగా ఉండాలనేది దాని ప్రధాన ఉద్దేశము. అందుకే ఆ క్రతువును మనకి ఇక్కడ మనుషులు కూడా అనువదించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూడవచ్చు ఆ పూజారి గారు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా తల అక్షంతలు చల్లడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు కేఆర్ వాళ్ళ కొడుకు వచ్చిండు, బొట్టు పెట్టుకున్నాడు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాగా మన పరమ భక్తుడని, ఆ భక్తుని అంటే గంగాధర పంతులు గారి మనవరాలు చూడవచ్చు ఎంత క్యూట్గా ఉన్నది అనేది. సో వీళ్ళు కూడా మా గంగాధర పంతులు గారి కూతురు కానీ అందరు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా శ్రీరామ స్వామి వారి పరమ భక్తులు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళని మనం ఇప్పుడు చూస్తున్నాం. చాలామంది కూడా ఏంటంటే ఊర్లలో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే శ్రీరాముల వారికి సంబంధించిన రకరకాల ఉత్సవాలు జరుగుతాయో హైదరాబాద్లో ఉన్నా కానీ వేరే ఇతర ప్రాంతాలలో ఉన్నా కానీ మన సొంతూరు అంటే ఆబాది రామగుండంకు వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితాలలో ఏదైతే కోరుకున్నారో ఈ సీతారామ స్వామి వారి దగ్గర అవన్నీ కూడా దాదాపుగా అందరికీ నెరవేరినాయి. సో ఆ కృతజ్ఞతగా దేవుని పైన భక్తితో అందరూ కూడా ఆ ప్రతి ఉత్సవానికి కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు సీతారామ స్వామి వారికి సంబంధించిన పెళ్ళి తర్వాత వేసుకునే తలంబ్రాలు, అంటే మామూలుగా మన మనుషుల పెళ్ళిలో చూస్తాము తలంబ్రాలు అనేటివి, ఆ తలంబ్రాలు అనేది అక్కడ కలపడం జరుగుతుంది. సో పెళ్ళి హడావిడి అనేది చాలా మనుషుల పెళ్ళి కంటే అద్భుతమైన హడావిడి అక్కడ కోలాహలం చోటు చేసుకుంటుంది. చూడవచ్చు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు భక్తితో అదేవిధంగా సంతోషంతో చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నారు అనే కంటే సీతారామస్వామి వీళ్ళతో చేపిస్తున్నారు అనేది బాగుంటుంది. చూడవచ్చు మొత్తం తలంబ్రాలకు సంబంధించినవి కలపడం కానీ, మనకు తలంబ్రాలు అనగానే పెళ్ళిలో ముఖ్యంగా మనకు సాంప్రదాయబద్ధంగా ఉండేటివి బియ్యంకు పసుపు కొంత ఆయిల్ కలిపి పసుపు కలపడం జరుగుతుంది. ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ ప్లాస్టిక్ ఇవి రకరకాల బౌల్స్ చిన్న చిన్నవి రావడం జరిగింది. కానీ వాస్తవానికి తలంబ్రాలు అంటే బియ్యాన్ని కొంత పసుపు చేర్చి దానికి కొంత నూనె కూడా చేర్చడం జరుగుతుంది, అట్లా చేస్తారు. ఇప్పుడు మనం చూడవచ్చు చందయ్య గారి కూతురు, ఆ అమ్మాయి కూడా ఇక్కడ అంటే సీతారామ స్వామి వారికి సంబంధించిన ప్రతి ఉత్సవంలో కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఆ చిన్న అమ్మాయి అయినా కానీ భక్తి విషయంలో చాలా ముందుంటుంది. ఇక్కడ మనకు కనిపించే మండపం బయట ఇదంతా కూడా సీతారామస్వామి వారి కళ్యాణం జరిగిన తర్వాత ఆ భోజన కార్యక్రమం, మన పెళ్ళిలో ఎట్లా అయితే డిన్నరు భోజనాలు వచ్చిన వారికి ఎలా మనం చేయడం జరుగుతుందో అదేవిధంగా అంతకంటే బ్రహ్మాండంగా వచ్చిన భక్తుల ప్రతి ఒక్కరికి కూడా మనం భోజన ఏర్పాట్లు అనేటివి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆలయ కమిటీ వారు మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా చేసి రెడీగా ఉంచడం జరిగింది. సో ఇప్పుడు మనం చూడవచ్చు సీతారామస్వామి కళ్యాణానికంటే ముందు గరుడ పూజ జరగడం జరుగుతుంది. ఆ గరుడ పూజ చేయడానికి గరుడ విగ్రహం, అంటే వాస్తవానికి ఇక్కడ విగ్రహం ఉండదు, మనకు ఊర్లో ఉన్న కంసాలి, అంటే మనం ఇంగ్లీష్లో గోల్డ్ స్మిత్ అంటాము, ఆయన సాంప్రదాయబద్ధంగా ఒక ఏమంటారు మన కాటన్ వస్త్రం పైన దేవుని ప్రతిమను గరుత్మంతుని యొక్క ప్రతిమను గీయడం జరుగుతుంది, అంటే దించడం జరుగుతుంది. దాన్ని మనం తమ్మట సున్నాయిలు కానీ ఇతర వాయిద్యాల ద్వారా మనం తీసుకొని వచ్చి
ఏదైతే కంసాలి ఉన్నారో వాళ్ళ ఇంటి నుండి మనం ఆలయంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ క్రతువు కూడా మీరు చూడవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు తమ్మడ సున్నాయిల వాళ్ళు వెళ్తూ ఉంటారు, మనము భక్తులు కానీ పూజారులు కానీ అనుసరించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, తమ్మడ సున్నాయిల వారి వెనకాల కేఆర్ వాళ్ళ కొడుకు గంగాధర పంతులు గారు ఇట్లా అందరు కూడా వెళ్తున్నారు అటు. సో గరుత్మంతుని తీసుకురావడం జరుగుతుంది. మీరు చూడవచ్చు అక్కడ కాటన్ వస్త్రం పైన ఊరిలో ఉన్న కంసాలి, అంటే ఊరికి సంబంధించిన కంసాలి తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే అంటే ఎవరైతే గరుత్మంతుని యొక్క ఆ ప్రతిమను గీయడం జరిగిందో అదే కంసాలి దగ్గర మనకు ఆలయానికి సంబంధించిన ఉత్సవ కమిటీ సీతమ్మ వారికి సంబంధించిన పుస్తెమట్టలు కూడా ఇదే గ్రామానికి సంబంధించిన కంసాలి దగ్గర చేయించడం జరుగుతుంది. అంటే ఇది కూడా ఒక ఆచారమే, ఆ ఊరిలో ఉన్న ఎవరైతే కంసాలి ఉంటారో వాళ్ళ దగ్గర చేయించడం అనేది ఆచారము. సో తదుపరి ఈ కార్యాచరణ, ఈ తంతు క్రతువు అంతా కూడా జరుగుతుంది. మీరంతా కూడా చూడవచ్చు, భక్తులందరూ కూడా పెద్ద మొత్తంలో హాజరయ్యారు. చాలా ఉత్సాహంగా కోలాహలంగా జరుగుతుంది. కేఆర్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చెప్తున్నాడు. సో ఇట్లా రకరకాలుగా ఎవరి బాధ్యతలు వారు తీసుకొని రకరకాల వ్యక్తులు కూడా ముందుండి సీతారామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జరిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న క్రతువు అంతా కూడా సీతారామస్వామి వారి కళ్యాణానికి ముందు జరిగే క్రతువు. ఇందులో భాగంగా గరుత్మంతునికి సంబంధించిన కొన్ని పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం అందరం చెప్పుకోవాలి, గరుత్మంతుని యొక్క గొప్పతనం అనేది మీకు అందరికీ తెలిసిన స్టోరీయే, అంటే చరిత్రనే. గరుత్మంతుడు అంటే పక్షిరాజు. మీకు గరుత్మంతుని యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే సీతారామస్వామి వారికి గరుత్మంతునికి చాలా దగ్గరి విడదీయని బంధం ఉన్నది. అదేంటంటే సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళే సమయంలో మన గరుత్మంతుడు రావణాసురునికి అడ్డం అంటే ఎదుర్కొనడం జరుగుతుంది. సీతమ్మ వారిని విడిపించడానికని గరుత్మంతుడు విశ్వ ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ రావణాసురుని బలము ఉందట, గరుత్మంతుని యొక్క బలం అనేది సరిపోదు అక్కడ. రావణాసురుడు గరుత్మంతుని యొక్క 2 రెక్కలు విరిచి ఆ రెండింటిని నరికి, అంటే తెగ నరికి, మనం చెప్పాలంటే తెగ నరికి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది సీతమ్మ వారిని అపహరించుకొని. అటు తర్వాత శ్రీరాముల వారు సీతాదేవిని వెతుక్కుంటూ వస్తున్న ప్రయత్నంలో అక్కడ గరుత్మంతుడు పడిపోయి రామ రామ అంటూ కలవరించడం జరుగుతుంది. అప్పుడు శ్రీరాముల వారు గరుత్మంతుని దగ్గరికి వచ్చి అసలు విషయం అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. గరుత్మంతుడు జరిగిన విషయం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. సీతాదేవిని రావణాసురుడు ఎలా అపహరించుకు వెళ్తున్నాడు, ఏ వాహనంలో వెళ్తున్నాడు, ప్రతి ఒక్కటి కూడా గరుత్మంతుడు చెప్పడం జరుగుతుంది. గరుత్మంతుడు చెప్పిన తర్వాతనే సీతా అమ్మవారిని ఎటువైపుగా రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, అపహరించుకు వెళ్ళాడు అనేది తెలియడం జరుగుతుంది. శ్రీరాముల వారు ఆ సీతాదేవిని వెతుకుతూ వెళుతూ ఉండగా మార్గ మధ్యలో శ్రీరామచంద్ర ప్రభు వారి పరమ భక్తురాలైన శబరి కనిపించడం జరుగుతుంది. శబరి చాలా వృద్ధురాలైనప్పటికీ కేవలం శ్రీరామచంద్రుని చూసిన తర్వాతనే చనిపోవాలని దృఢంగా నిశ్చయించుకొని శ్రీరామచంద్రుల వారి కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీరామచంద్రుల వారు శబరిని కలవడం జరుగుతుంది. శబరి ఏదైతే శ్రీరాముల వారి కోసమని పండ్లను తీసి ఉంటుందో ఆ పండ్లను కొరికి ఎంగిలి పండ్లను సీతారామచంద్రుల వారికి, అలా శబరి ఎంగిలి పళ్ళను శ్రీరామచంద్రుల వారికి ఇవ్వడం జరుగుతుంది. పక్కనే ఉన్న లక్ష్మణుడు శ్రీరామచంద్రుల వారిని అడగడం జరుగుతుంది, శబరి ఎంగిలి పళ్ళను ఇస్తున్నది ఏందని. అప్పుడు శబరి చెప్పడం జరుగుతుంది,
ఎంగిలి పళ్ళు ఇవ్వడం అనేది నా ఉద్దేశం కాదు. ఈ పళ్ళలో కొన్ని చేదు పళ్ళు, కొన్ని వగరు పండ్లు ఉంటాయి. కాబట్టి ఏదైతే తియ్యనైన పండ్లు ఉంటాయో అవి మాత్రమే నా రామచంద్రుల వారికి ఇవ్వాలని ఉద్దేశంలో కొరికిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు శబరి ఎంగిలి వేసి ఇచ్చిందని. ఎంగిలి వేసి ఇచ్చింది అనే ఆ సంఘటన వెనకాల చాలా పరమ భక్తి ఉన్నది. సో ఈ భక్తి అనేది సీతారామచంద్రుల వారికి తెలుసు కాబట్టి ఇదే వివరణ లక్ష్మణునికి ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఆ భక్తితోనే ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అటు తదుపరి శబరికి ఏదైతే జీవితకాల కోరిక ఉంటుందో శ్రీరామచంద్రుల వారిని కలవాలనేది, ఆ కోరిక తీరిన వెంటనే శబరి తనను తాను దహించి వేసుకోవడం జరుగుతుంది. తదుపరి ఒక స్త్రీమూర్తిగా అవతరించి వెనక్కి తిరిగి, అంటే శ్రీరామచంద్రుల వారికి రివర్స్లో ఉండి, ఎందుకంటే శ్రీరామచంద్రుల వారు వేరే పరాయి స్త్రీని డైరెక్ట్ ఎదురుగా చూడడు కాబట్టి వెనక్కి తిరిగి వాలి సుగ్రీవులను కలిసినట్లయితే సీతమ్మ వారి జాడ తెలుస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా సీతారామచంద్రుల వారికి వాలి సుగ్రీవుల ద్వారా సీతమ్మ వారిని రావణాసురుడు ఎక్కడికి ఎత్తుకు వెళ్ళాడు అనేది దొరుకుతుంది. తదుపరి శ్రీలంకకు, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబడే శ్రీలంకకు వానర సైన్యంతో వారధి కట్టి సీతమ్మ వారిని రావణాసురుని చెర నుంచి విడిపించడం జరుగుతుంది. ఈ కథ అంతా కూడా మీకు తెలిసిందే. సో ఇప్పుడు సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం జరిపించడానికని ప్రధాన ఘట్టానికి మనకు ముహూర్తం ఆసన్నమవుతున్నది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు గరుత్మంతుని ధ్వజస్తంభానికి ఆ ప్రతిమను ఉంచడం ద్వారా, అక్కడ వివిధ రకాల పూజలు చేయించడం ద్వారా గరుత్మంతునికి సంబంధించిన పూజలు అనేటివి మొదటగా ముగించడం జరిగింది. తదుపరి సీతారామచంద్రుల వారిని కళ్యాణ మండపంలోకి తీసుకురావడం జరిగింది. భక్తులందరూ కూడా సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికని అందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీతారామచంద్రుల వారి భక్తికి ప్రత్యక్షంగా చూసి కృపకు పాత్రులు కావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఊరిలో ఉన్న పెద్ద మనుషులు కానీ, పూజారులు కానీ ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడానికి చాలామంది కూడా తమ భక్తి మేరకు విరాళాలు సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ఉత్సవానికి రావడం జరిగింది. సీతారామచంద్రుల వారి కళ్యాణోత్సవాన్ని జరిపించడానికి ప్రత్యేకంగా నిట్టూరు గ్రామానికి చెందిన పెద్దపల్లి రామాచారి గారు రావడం జరిగింది. ఆయన రిటైర్డ్ టీచర్ కూడా. అదేవిధంగా సీతారామచంద్రుల వారికి పరమ భక్తుడు. ఆయన వచ్చి స్వయంగా మన అబాది రామగుండంలో ఉన్న సీతారామచంద్రుల వారికి కళ్యాణోత్సవాన్ని జరిపించడం జరిగింది. ఆయనకు సహాయకులుగా అబాది రామగుండం సీతారామచంద్రుల వారి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు రామాచారి గారు ఉండడం జరిగింది. వీరిద్దరి ఆధ్వర్యంలో సీతారామచంద్రుల వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మీకు ఇక్కడ ఇంకొక ప్రముఖంగా చెప్పుకోవచ్చు, మీకు ఇక్కడ పూజారులతో పాటు ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, చందయ్య గారి యొక్క కుమార్తె. ఈ అమ్మాయి శ్రీరామచంద్రుల వారి పరమ భక్తురాలు. శ్రీరామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం మొదటి నుండి కూడా చివరి వరకు ఈ అమ్మాయి చాలా పూజారులకు చాలా సహకరించడం జరిగింది, ప్రతి ఒక్కటి కూడా. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులు కూడా తమకు తోచిన విధంగా శ్రీరామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడానికి తమ శక్తి మేరకు, వాస్తవానికి శ్రీరామచంద్రుల వారి కళ్యాణాన్ని జరిపించే అంత శక్తి ఎవరికి లేదు. శ్రీరామచంద్రుల వారే వీళ్ళకి ఆ శక్తినిచ్చి ఆయన కళ్యాణ మహోత్సవాన్ని ఆయన జరిపించుకోవడం జరిగింది. సో ఆ విధంగా శ్రీరామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం అనేది ఆబాది రామగుండంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి సంబంధించిన రకరకాల క్రతువులు అనేటివి మీరు ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కనిపించినట్లు హారతి కానీ,
ఇతర కార్యక్రమాలు కూడా మనకు నార్మల్గా మనుషుల పెళ్ళిలో జరిగే తంతు ఏదైతే ఉంటుందో, ఏదైతే మంత్రోచ్చారణ ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా శ్రీరామచంద్రుల వారి కళ్యాణం నుండే స్వీకరించడం జరిగింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మనుషుల పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటున్నామో ఆ పెళ్ళికి మూలం శ్రీరామచంద్రుల వారి కళ్యాణం. ఆ కళ్యాణంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా మనం మనుషులం అంటే దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళం ఆచరించడం జరుగుతుంది. శ్రీరామచంద్రుల వారికి ఆ ముత్యాల హారాన్ని సమర్పించడం అంటే వేయడం జరుగుతుంది. ఇక్కడ ఆబాది రామగుండం యొక్క ప్రధాన అర్చకులు ముత్యాల హారాన్ని సీతారామచంద్రుల వారికి వేయడం జరిగింది. ఇప్పుడు మనకు పూజారులు రకరకాల మంత్రోచ్చారణ చేయడం జరుగుతుంది. తదుపరి ఇప్పుడు శ్రీరామచంద్రుల వారి తరపున రామాచారి గారు సీతమ్మ మెడలో తాళి అంటే పుస్తెలను వేయడం జరుగుతుంది. ఆ తంతు అనేది మీరు ఇప్పుడు చూడవచ్చు. అదుగోనయ్యా రమణీ లలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా. భక్తులందరూ ఇంతకుముందు తిలకించారు కదా సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవము. ముఖ్య ఘట్టమైన పుస్తెలకు కట్టడం అనేది పూర్తయింది. సీతారాముని పక్షాన ఆబాది రామగుండం సీతారామస్వామి వారి దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు సీతారామస్వామి వారి తరపున సీతమ్మ మెడలో తాళి పుట్టును వేయడం జరిగింది. తదుపరి తలంబ్రాలు పోసే కార్యక్రమం జరుగుతుంది. మనుషుల పెళ్లిలో ఎలాగైతే తలంబ్రాలు పోయడం జరుగుతుందో అదేవిధంగా సీతారామస్వామి వారి కళ్యాణోత్సవంలో కూడా తలంబ్రాలు పోయడం జరుగుతుంది. ఈ తంతును కూడా సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం నుండే స్వీకరించడం జరిగింది. దానినే మనుషులు దక్షిణ భారతదేశంలో ఆచరించడం జరుగుతున్నది. ఈ తంతు ఏదైతే ఉందో అంటే కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ప్రతి ఒక్క క్రతువు ఈ పద్ధతులు కానీ ఈ ఆచారాలు కానీ పాటించడం ద్వారా సీతారామచంద్రుల వారు ఎంత అయితే అన్యోన్యంగా జీవితాంతం కలిసి ఉన్నారో అదేవిధంగా మనుషులు కూడా అంతే అన్యోన్యంగా అంతే కలిసి ఉంటారనే ఆచారం ఉన్నది. అందుకే ఈ క్రతువులన్నీ కూడా మనుషులు కూడా పాటించడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు రామాచారి గారు ఆయన సతీమణి కలిసి ఏదైతే సీతారామచంద్రుల వారికి సమర్పించే యొక్క తలంబ్రాలు ఉన్నాయో ఆ తలంబ్రాలకు సంబంధించి మంత్రోచ్చారణ చేయడం జరుగుతుంది. తదుపరి సీతారామచంద్రుల వారికి ఈ తలంబ్రాలు ఏవైతే మంత్రోచ్చారణ చేసిన తలంబ్రాలు ఉన్నాయో వీటిని సీతారామచంద్రుల స్వామివారి తరపున అంటే సీతమ్మ వారి తరపున ఒకరు, రాముల వారి తరపున ఒకరు ఉండి పోయడం జరుగుతుంది. అదేవిధంగా తలంబ్రాలు చాలామంది దగ్గర ఉన్న భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సీతమ్మ వారి శ్రీరాముల వారి పైన ఈ తలంబ్రాలు చల్లడం జరుగుతుంది. వాస్తవానికి అక్కడ వచ్చిన భక్తులందరూ కూడా సీతారామచంద్రుల వారి పైన తలంబ్రాలు చల్లడం జరుగుతుంది.
కానీ నిజానికి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏవైతే ఈ తలంబ్రాలు ఉన్నాయో మనకు వాటిని ఇంటికి తీసుకెళ్ళి మనం దేవుని దగ్గర సమర్పించడం ద్వారా ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. ఇది భక్తులు కూడా గమనించాలి. ఇంతకుముందు రామాచారి గారు కొన్ని తలంబ్రాలను తీసుకొని వెళ్ళడం జరిగింది. అది గర్భగుడిలో ఉన్న సీతారామచంద్రుల వారి పైన ఉంచడానికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ విగ్రహాలు అక్కడ అంటే ఆ ప్రతిమలు స్వయంభూగా వెలిసినవి, వాటిని కదిపించడం అనేది జరగదు. కాబట్టి ఆ సీతారామ స్వాముల వారి పైన ప్రధాన అర్చకులు రామాచారి గారు ఈ తలంబ్రాలను తీసుకెళ్ళి చల్లడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే తలంబ్రాలతో పాటు ఇక్కడ ఉన్న ప్రతిమల పైన పూలు సమర్పించడం, తలంబ్రాలు సమర్పించడం, రకరకాల పెళ్లి కోలాహలం అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఈ పూలు కానీ ఇతర వాటిని కూడా ఇక్కడ శ్రీరాముల వారి పాదాల వద్ద పెట్టడం జరుగుతున్నది. ఓకే, చూశారు కదండి. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఆబాది రామగుండంలో ఉన్న స్వయంభూగా వెలిసిన సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని చాలా భక్తి శ్రద్ధలతో జరిపించడం జరిగింది. ఈ సీతారామచంద్రుల వారి కళ్యాణ ఉత్సవాన్ని పోయిన సంవత్సరం కానీ అంత ముందు ఏడాది కానీ ఇప్పుడు మనం చూస్తున్న వైపు కాకుండా అటువైపుగా చేయడం జరిగేది. అక్కడ భక్తులకు ఎట్లాంటి నీడ కానీ సౌకర్యం కానీ లేకుండా ఉండేది. ఇటువైపుగా ఇప్పుడు అంటే ఈ సంవత్సరం భక్తులందరూ కలిసి చందాలు వేసుకొని శ్రీరామచంద్రుల వారికి మండపాన్ని అంటే కళ్యాణ మండపానికి సంబంధించిన రేకులను వేయించడం జరిగింది. ఈసారి కళ్యాణ మహోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా, చాలా చాలా ఆడంబరంగా, ఉత్సాహంతో, కోలాహలంతో జరిగింది. ఈ మండపం క్రింద భక్తులు ఎండకు కూడా ఇబ్బంది పడకుండా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కళ్యాణం జరిపిన తర్వాత రకరకాలైన తలంబ్రాలు కానీ ఇతర వాటిని కానీ దండలు వేసుకోవడం కానీ మనుషులలో జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సీతారామచంద్రుల వారికి కూడా దండలు వేయడం సమర్పించడం జరుగుతున్నది. సో చూశారు కదా, చాలా అద్భుతమైన సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని. తదుపరి మనకు సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులందరికీ కూడా భోజన సౌకర్యం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సీతారామచంద్రుల వారి ఆలయ కమిటీ కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సపరేట్గా దీనికోసమని భోజనాల కోసమని ప్రత్యేకించి వంటలు వండే వారిని తీసుకురావడం జరిగింది. భోజనాలు వండే కార్యక్రమం కూడా దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకే భోజన కార్యక్రమాలకు సంబంధించి వంటలన్నీ కూడా పూర్తయినాయి. దాదాపుగా 1:30-2 గంటల ప్రాంతంలో సీతారామచంద్రుల వారి భక్తిని అంతా పొందిన తర్వాత భోజన కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో నియమ నిష్టలతో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భక్తులు దేవుని కళ్యాణానికి ఎంతైతే భక్తి శ్రద్ధలతోని పాల్గొనడం జరిగిందో భోజనాల విషయంలో కూడా అదేవిధంగా భక్తి శ్రద్ధలతోని ప్రసాదంగా భావించి పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది సీతారామచంద్రుల వారికి కళ్యాణ అనంతరము కట్నాలు కానుకలు సమర్పించడం జరుగుతుంది. ఈ కట్నాలు కానుకలు బుక్కులో రాస్తున్నది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన ఆబాది రామగుండం వాస్తవ్యులు. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉన్న ప్రజలకు తమ సేవలు అందించడం జరిగింది, వైద్య సేవలు. తదుపరి ఇప్పుడు ప్రస్తుతానికి కరీంనగర్లో నివసించడం జరుగుతుంది. కేవలం సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం ఉందని ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావడం జరిగింది. ఈ వీడియో మొత్తం చూశారు కదా. ఈ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా చూసిన వారికి వచ్చిన పుణ్యమే వస్తుంది. మన ఛానల్ను అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.